ఇక పెద్దపల్లి జిల్లాలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాము బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా. పెద్దపల్లి జిల్లాలో మూడంతస్తుల భవనాన్ని కూలుస్తుండగా ఒక్కసారిగా ఆ మూడంతస్తుల భవనం కూడా జేసీబీ పైన పడింది. జేసీబీ డ్రైవర్ కి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. మూడంతస్తుల భవనాన్ని ఎప్పుడైతే కూలుస్తున్నారో అక్కడే కూడా కొంతమంది ప్రయాణికులు కూడా అటువైపు నడుస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ భవనాన్ని కూల్చాల్సి వచ్చింది? అంత పెద్ద భవనాన్ని కూలుస్తున్నప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పక్కనే ఎన్నో కరెంటు వైర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. కరెంటు పాస్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఆ బిల్డింగ్ దాటికి ఒక్కసారిగా అది కుప్పకూలడం వల్ల పక్కనే ఉన్న కరెంటు వైర్స్ స్తంభాలు కూడా కింద పడుతున్న దృశ్యాలు, వైర్లు కూడా తెగిపోయిన సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. జేసీబీ డ్రైవర్ కి కూడా గాయాలయ్యాయి. ఎప్పుడైతే తను కూలుస్తున్నారో ఆ బిల్డింగ్ కి కూల్చే టైంలోనే ఆ లాస్ట్లో వాళ్ళు వెళ్ళి కూలుస్తున్నప్పుడు ఒక్కసారిగా భవనం అంతా కూడా జేసీబీ పైన పడిపోయింది. ఒక్కసారిగా కుప్పకూలడం ద్వారా ఆ పక్కనే 2 కరెంటు స్తంభాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దానికి కరెంటు వైర్లు కూడా ఉన్నాయి. అవి 2 కూడా ఆ బిల్డింగ్ ధాటికి ఆ వెయిట్ ని తట్టుకోలేక కరెంటు వైర్లు కూడా తెగిపోయి ఆ 2 స్తంభాలు కూడా ఆ బిల్డింగ్ పైనే పడటాన్ని కూడా మనము బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. డిజిటల్లో రైట్, అక్కడ సిచ్యువేషన్ ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద భవనాన్ని కూలుస్తున్నప్పుడు మినిమం పాటించాల్సిన జాగ్రత్తలు కూడా పాటించకుండా ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు ఎవరు బాధ్యుల్ని చేస్తారు? ఒకసారి మనము ఆ విజువల్స్ ని మనం చూద్దాం. ఏ విధంగా జరిగింది ప్రమాదం? ఇక పెద్దపల్లి జిల్లాలో పెను ప్రమాదం అయితే తప్పిందని అనుకోవచ్చు. గోదావరి ఖని మార్కండేయ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఈ మూడంతస్తుల భవనం అయితే కూలుస్తుండగానే అది ఒక్కసారిగా జేసీబీ పైన కూలిపోయింది. ఈ భవనము కుప్పకూలడం వల్ల జేసీబీ డ్రైవర్ కి అయితే గాయాలయ్యాయి. భవనం కూలే సమయంలో కూడా పక్కనే ఒక మహిళ, అదేవిధంగా కొంతమంది పాదచారులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? ఒక భవనంని కూలుస్తున్నప్పుడు కార్పొరేషన్ అధికారులే కూలుస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. మరి మినిమం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు చేపట్టట్లేదు? దీనికి సంబంధించి కూడా అధికారుల నిర్లక్ష్యం అయితే ఒక్కసారిగా బట్టబయలైతోంది. ఒకసారి మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఆ భవనం కూలుస్తున్నప్పుడు జేసీబీ డ్రైవర్ ఆ భవనాన్ని కూలుస్తున్నారు. ఆ భవనం ఒక్కసారిగా అతనిపైనే పడిపోయింది. తన ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? అదేవిధంగా ఆ పక్కనే కూడా కొంతమంది పాదచారులు కూడా మనకు కనిపిస్తున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ చిన్న పిల్లలు కూడా మనకు కనిపిస్తున్నారు. ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళ అయితే చిన్న త్రుటిలో ప్రాణాపాయం నుంచి తనైతే బయటపడిందని చెప్పుకోవచ్చు. తన అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ తను గనక అక్కడి నుంచి ఒక్కసారి తను జరగకపోయి ఉంటే ప్రమాదంలో తను కూడా మరణించే అవకాశాలు ఉండేవి. అదేవిధంగా జేసీబీ డ్రైవర్ కూడా మరణించే ప్రమాదం కూడా ఉండేది. కానీ ఎందుకు అధికారులు ఈ విధమైన నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఒకసారి మా రిపోర్టర్ శ్రీనివాస్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి అడుగుదాము, అక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? రైట్ శ్రీనివాస్. శ్రీనివాస్, అసలు ఈ బిల్డింగ్ ని కూలుస్తున్నప్పుడు అధికారులు తగు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ఇది అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? అంటే బిల్డింగ్ కూల్చడానికి గల కారణాలు ఏంటి? పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోపల ఇటీవల రోడ్లను ఆక్రమించి నిర్మించినటువంటి భవనాల తొలగింపు పనుల లోపల ఈరోజు అపస్సుని చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. అంటే చాలా రోజుల నుంచి కూడా ఈ రోడ్లను
అక్రమంగా ఆక్రమించి వాళ్ళందరూ కూడా బిల్డింగ్లు నిర్మించుకున్నారు. కానీ రోడ్ల వెడల్పులో భాగంగా ఈ అక్రమాల తొలగింపు అనేటువంటిది చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. ఆ కొనసాగినటువంటి నేపథ్యం లోపల హైకోర్టు నుంచి స్టే కూడా తీసుకొచ్చుకున్నారు. కానీ ఇటీవల కాలం లోపల రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ అధికారులకు సూచించారు ఖచ్చితంగా అక్రమంగా నిర్మించుకున్నటువంటి భవనాలను తొలగించాలని చెప్పారు. అయితే ఈ భవనాలు తొలగించేటువంటి సమయం లోపల ఇటు మార్కెలే కాలం లోపల ఈ రోజు మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకొని ఒక బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేసేటటువంటి ప్రయత్నం చేసేటువంటి సందర్భం లోపల ఆ భవనం యొక్క పిల్లలను కూల్చుతుండగా అకస్మాత్తుగా ఆ భవనం అయితే మొత్తానికైతే కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే భవనం ఆ నిర్మాణం తొలగించేటువంటి సమయం లోపల బహుళ అంతస్తు లోపల భవనం ఉన్నది కాబట్టి అధికారులు ఖచ్చితంగా ప్రికాషన్ తీసుకోవాలి. దాన్ని ఎలా కూల్చాలి అనేటువంటిది ఖచ్చితంగా సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే భవనాన్ని కూల్చాల్సి ఉంటుంది. కానీ ఈ అధికారులు మాత్రం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండానే అక్కడికి చేరుకొని జేసీబీ సహాయంతో ఆ పిల్లలు కూల్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి సమయం లోపలనే ఆ భవనం ఒక్కసారిగా కుప్పగూలికి పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ భవనం ఒక్కసారిగా కుప్పగూలినటువంటి సందర్భం లోపల ఆ భవనం కూల్చివేతను చూస్తున్నటువంటి జనాలు ఆ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అయితే పరుగులు తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ కూల్చివేసేటువంటి సమయం లోపల ఆ జేసీబీ డ్రైవర్ కు తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే గోదావరి కానీ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని యొక్క భవనం నిర్మాణం కూల్చివేటువంటి సమయం లోపల ఇక్కడ మున్సిపల్ అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేటువంటిది కొట్టచ్చినట్టుగా కనబడుతుంది రేఖ మనకు. శ్రీనివాస్, అయితే ఒక భవనాన్ని మనము కూల్చాలి అని అంటే అధికారుల పర్యవేక్షణలోనే జరగాలి, అదేవిధంగా ఇంజనీర్స్ పర్యవేక్షణలో కూడా జరగాల్సిన అవసరం ఉంటుంది. మినిమం ప్రికాషన్స్ తీసుకుంటారు. మరి దీనికి సంబంధించి అధికారులు ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే పక్కనే కరెంటు పోల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. భవనం కుప్పకూలినప్పుడు వైర్లు కూడా తెగిపడిన సందర్భాలు ఉన్నాయి. పక్కనే కొంతమంది కూడా ప్రజలు కూడా అటువైపు వాక్ చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఎవరైనా ప్రాణాలు పోతే ఎవరు దానికి బాధ్యత వహించాలి? బహుళ అంతస్తుల యొక్క భవనాలు నిర్మాణం తొలగించేటువంటి సమయం లోపల అధికారులు తర్వాత ఇంజనీర్ యొక్క అధికారుల యొక్క సలహాలు సూచనలు స్వీకరించాలి. అదేవిధంగా ఖచ్చితంగా విద్యుత్ అధికారుల యొక్క సహాయం కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఆ బహుళ అంతస్తుల భవనాలు కూల్చేటువంటి సమయం లోపల అదే ఆ భవనాన్ని ఆనుకొని ఆ కరెంటు తీగలు కూడా ఉన్నాయి. పూర్తిగా హై టెన్షన్ కు సంబంధించినటువంటి విద్యుత్ తీగలు ఉండడంతో ఆ విద్యుత్ తీగలకు ఎలాంటి ప్రమాదము సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే భవనం కూలి ఖచ్చితంగా తీగలపై పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. కానీ అక్కడ అధికారులు మాత్రం కేవలం భవనాన్ని కూల్చివే లోపలనే ఇటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి తెలుస్తున్నది. ఎందుకంటే మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకొని జేసీబీ సహాయంతో భవనం కూల్చివేసేటువంటి సమయం లోపల ఒక్కసారిగా భవనము కుప్పగూలిపోయింది. ఎందుకంటే పైనుంచి కూల్చివేసేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అలా కాకుండా పిల్లర్లను కూల్చివేయడంతో ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. ఆ సమయం లోపలనే ఆ భవనము ఆ విద్యుత్ తీగల పైన పడడంతో అయితే ఆ పెద్ద ప్రమాదం నుంచి అక్కడ ఉన్నటువంటి జనాలు బయటపడ్డారు. ఎందుకంటే ఆ విద్యుత్ తీగలు తెగి ఎవరిపైన అక్కడ పరుగులు చూస్తున్నటువంటి జనాల పైన ఒకవేళ పడితే పెద్ద ప్రమాదమే చోటు చేసుకున్నది. దీని లోపల ఖచ్చితంగా మున్సిపల్ అధికారుల యొక్క నిర్లక్ష్యం కొట్టేసినట్టుగా కనబడుతుంది రేఖ మనకు. అంటే శ్రీనివాస, ఆ భవనాన్ని కూల్చేటప్పుడు ముందుగా పిల్లర్లను వాళ్ళు కూల్చేస్తున్న సందర్భాలు అయితే నెలకొన్నాయి. అంటే ఆ భవనాన్ని కూల్చేటప్పుడు అక్కడ అధికారులు ఎవరైనా ఉన్నారా? కేవలం జేసీబీ డ్రైవర్ మాత్రమే ఉన్నారా? మున్సిపల్ అధికారుల యొక్క పర్యవేక్షణ లోపలనే అక్కడ భవనాన్ని కూల్చివేత ప్రక్రియ ఉదయం నుంచి కూడా కొనసాగింది. ఎందుకంటే ఆ రోడ్లను ఆక్రమించుకొని అక్కడ భవనాలను నిర్మించుకున్నారు. వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఆ భవనాలను తొలగించాలని చెప్పి మున్సిపల్ అధికారులు చాలా సార్లు నోటీస్ ఇచ్చినా కానీ వాళ్ళు ఆ కోర్టును ఆశ్రయించి ఆ భవనాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా హైడ్రా తరహా లోపల కూల్చివేతలు చేయాలని చెప్పి అయితే ఇటు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు అందడంతో మున్సిపల్ అధికారులు ఆ భవనాన్ని కూల్చడానికి వెళ్ళారు. అక్కడ అధికారులతో పాటుగా ఇటు జేసీబీకి సంబంధించినటువంటి ఓనరు వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకొని ఆ భవనాన్ని కూల్చివేసేటువంటి సమయం లోపల వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ భవనం ఒక్కసారిగా కుప్పకూలుతుందని చెప్పి వాళ్ళు అనుకోలేదు. ఎందుకంటే చాలా రోజులుగా నిర్మించినటువంటి భవనం కావడంతో ఆ పిల్లర్లను తొలగించే కాకుండా పైన తొలగించి ఆ పిల్లర్లను తొలగిస్తే ఒకసారి కుప్పకూలిపోయేటువంటి అవకాశం ఉండదు. కానీ వాళ్ళు ఏకంగా పిల్లర్లను కూల్చాలని చెప్పి చూడడంతో పిల్లర్లను తొలగించేటువంటి ప్రయత్నం లోపల భవనం ఒక్కసారిగా
కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండానే, జాగ్రత్తలు సలహాలు తీసుకోకుండానే భవనం కూల్చివేసినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి ఖచ్చితంగా అక్కడ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఒకవేళ ప్రమాదం చోటు చేసుకుంటే మాత్రం ఇటు విద్యుత్ తీగలు ఉన్నాయి, తర్వాత ఎవరిపైన పడితే పెద్ద ప్రమాదమే చోటు చేసుకునేటువంటి అవకాశం ఉండేది. చాలా మంది కూడా మృతి కారణమయ్యేటువంటి అవకాశం ఉండేది రేఖ మనకు. కానీ ఇక్కడ ఒక జేసీబీ మీద ఒకసారి భవనం కూలి పడడంతో ఒక జేసీబీ డ్రైవర్ కి అయితే తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, పెద్దపల్లి జిల్లాలో 3 అంతస్తుల భవనాన్ని కూలుస్తుండగా ఒక్కసారిగా 3 అంతస్తుల భవనం కూడా జేసీబీ పైన పడటము, జేసీబీ డ్రైవర్కి గాయాలవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ బిల్డింగ్ కింద పడిపోతున్న తరుణంలో అక్కడున్న 2 విద్యుత్ స్తంభాలు కూడా వైర్లు తెగి ఆ 2 స్తంభాలు కూడా ఆపోజిట్గా ఒకదానికొకటి కింద పడిపోతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఆ పక్కనే కూడా కొంతమంది ప్రజలు కూడా నడుస్తున్నారు. ఒక మహిళను కూడా మనము ఆ విజువల్స్లో చూడొచ్చు. ఆ బిల్డింగ్ దాటికి అది కుప్పకూలుతుండగా తను ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది. కానీ లక్కీగా ఆమె ఆ ప్రమాదాన్ని పసిగట్టి ఆ పక్కకు జరిగి తన ప్రాణాలను కాపాడుకుంది. ఇంత నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరించడానికి గల కారణాలేంటి? అసలు ప్రజల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యంగా ఉంటారా అధికారులు ఎవరైనా కూడా? అధికారుల పర్యవేక్షణలోనే ఆ బిల్డింగ్ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అటువైపు ఎవరు రాకుండా కూడా బారికేడ్స్ కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుండే, లేదంటే ఎవరు రాకుండా అక్కడ ఏదైనా ట్రాఫిక్ పోలీసులనో లేదంటే ఎవరినైనా కూడా అక్కడ సేఫ్గా అక్కడ ఎవరు రాకుండా కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అదేవిధంగా కరెంటు స్తంభాలు ఉన్నాయి. ఆ బిల్డింగ్ కూలిపోతున్నప్పుడు కూడా ఎంతో ఒక మట్టి అదంత శిథిలాలు కూడా వేరే వాళ్ళపైన పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ శిథిలాలు ఆ ఫోర్స్కి ఇంకెవరికైనా తలకి కానీ దెబ్బ తగిలినట్లయితే స్పాట్గా చనిపోయే ప్రమాదం కూడా నెలకొంటుంది. సో ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న ఈ భవన కూల్చివేతలో అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఎవరైనా ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి? అసలు ఎవరు బాధ్యత వహిస్తారు వారి ప్రాణాలకి? సో ఇదంతా కూడా ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలు. ఇంత నిర్లక్ష్యంగా అధికారుల వైఖరి ఉండడానికి గల కారణాలేంటి? మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైన పై అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా? సో ఇదంతా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. పెద్దపల్లి జిల్లాలో అయితే పెను ప్రమాదం అయితే తప్పిందని అనుకోవచ్చు. త్రుటిలో ఒక మహిళ అయితే ప్రాణాలు కాపాడుకుంది. దాటి